క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు, ఏ విధంగా దేవుడయ్యాడు, ఈ పరిపూర్ణమైన లేదా పరిశోధనాత్మకమైన పాఠాన్ని మీతో పాటు లైవ్లో చాలామంది ఆసక్తి కలిగి వింటున్నారు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యంపై చుట్టుముట్టుకున్న వివాదాలు, క్రైస్తవ్యంపై రగులుతున్న వివాదాలు మరే ఇతర నమ్మకాలపై ఉండవు అన్నది వాస్తవం. ఎందుకు అంటే యేసుక్రీస్తు నియమించబడమే వివాదాస్పదమైన గురుతుగా నియమించబడ్డాడు. ఎన్నో వివాదాలు ఆయన జీవితంపై అలుముకున్నాయి. ఎన్నో సంగతులు ఆయన గురించి వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో చెప్పుకుంటూ ఉన్నారు, ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఆయన బోధ విషయంలో లేదా ఆయన గూర్చిన జ్ఞాన విషయంలో నిజంగా ప్రతి మనిషి కూడా తన సొంత భావనతో ముందుకెళ్తున్నాడు అన్నది నిజం. క్రైస్తవం ఏర్పడిన తర్వాత క్రీస్తు శకం 325లో ఒక సభ జరిగిందండి. ఆ సభ పేరు కౌన్సిల్ ఆఫ్ నైసియా. కౌన్సిల్ ఆఫ్ నైసియా ఇది కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా, క్రీస్తు శకం 325లో. ఎందుకు ఈ కౌన్సిల్ ఏర్పడింది అంటే అప్పటికి ఆరియస్ అనేటువంటి ఒక అలెగ్జాండ్రియాకి చెందిన ఒక క్రిస్టియన్ ప్రెస్బిటర్, ఒక క్రైస్తవ బోధకుడు లేదా క్రైస్తవ ప్రచారకుడు ఆరియస్, ఇతని విషయంలో అభ్యంతరం కలిగి బిషప్పులందరూ కలిసి సుమారుగా 300 మంది బిషప్పులు ఆ రోజు కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఈ ఆరియస్ అనేటువంటి వ్యక్తి యొక్క బోధలను ఖండించి బహిష్కరించారు. ఏం ఖండించారు, ఏం బహిష్కరించారు అంటే ఈ ఆరియస్ అనే ఆయన యేసుక్రీస్తు కలుగజేయబడినవాడు, యేసుక్రీస్తు పుట్టినవాడు కనుక దేవుడు కాడు, ఈయన నిత్యుడు కాదు, పుట్టాడు అంటే ప్రారంభమయ్యాడు అంటే నిత్యుడు కాడు, గనుక ఈయన దేవుడు కాదు అనే ఒక బోధని ఆ రోజుల్లో తీసుకొచ్చాడు ఏరియస్ అనేటువంటి ఒక ఆయన. దీన్ని ఖండిస్తూ యేసుక్రీస్తు దైవత్వంపై ఒక కౌన్సిల్ ఏర్పడింది 325 సంవత్సరం క్రీస్తు శకం. వాళ్ళందరూ కలిసి క్రీస్తుని గురించి ఏకాభిప్రాయం తీసుకొచ్చారు. అదేంటంటే యేసుక్రీస్తు దేవుడు, ఆయన దేవుడు కాదు అనే ఒక వర్గం, దేవుడు అనే ఒక వర్గం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం కూడా ఈ రెండు వర్గాలలో ఏదో ఒక వర్గాన్ని నమ్మిన వారి మధ్య జరిగిన వివాదాలే ఈరోజు పాఠాలుగా మీకు చెప్తున్నాం. కొంతమంది ఏరియస్ని నమ్మారు, మరి కొంతమంది ఈ కౌన్సిల్ని నమ్మారు. కౌన్సిల్ని నమ్మిన వాళ్ళ బోధలు ఎలా ఉన్నాయంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని కొందరు అంటారు. వీళ్ళల్లో ఉన్నటువంటి భావాలు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు, దేవుడు అంటే ఎలా దేవుడు, తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చేసాడు, ఆ కుమారుడు ఈ తండ్రి ఒకటే, ఇదొక సిద్ధాంతం. లేదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఇద్దరి రూపాలలోనికి వచ్చాడు, ఇదొక సిద్ధాంతం. మరొక సిద్ధాంతం ఏమిటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసిపోయి ఏకమై ఉన్నారు, ఇదొక సిద్ధాంతం. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా త్రిత్వమా ఏకత్వమా, ముగ్గురు ఒకటా లేదా ముగ్గురు వేరువేరుగా ఉన్నారా లేదా ఒక్కడే ముగ్గురుగా వచ్చారా, ఇవి గత పాఠాల్లో మీరు నేర్చుకున్నారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు దేవుడు అనడానికి చాలామంది ఉపయోగించినటువంటి విధానం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చేసాడు, ఆయనే ఈయన. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం మంది దీన్ని నమ్ముతారు. అయితే ఏరియస్ అనేటువంటి ఆయన మాత్రం ఆయన పుట్టినవాడు నిత్యుడు కాదు గనక దేవుడు కాడు, పుట్టినవాడు ఎప్పుడు దేవుని స్థానంలోనికి రాడు, ఇది మాట్లాడాడు. ఈ రెండు వివాదాలే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాయి. యేసుక్రీస్తు విషయంలో కొందరు ఆ బోధన ఫాలో అవుతున్నారు, కొందరు ఈ బోధన ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చాలామంది ఏమని భావించారు అంటే గత నెలలో నేను చెప్పినటువంటి పాఠం యేసుక్రీస్తు పుత్రుడా స్వయంభవుడా, ఈ పాఠం ఎవరికి వారు నేను ఏరియస్ బోధ ప్రకారం చెప్పానని వీళ్ళు అనుకున్నారు. ఈ బోధ ప్రకారం అంటే ఏరియస్ బోధ ప్రకారం అంటే యెహోవా సాక్షులు ఉన్నారు. యెహోవా సాక్షులు ఏం చెప్తారు అంటే ఏమండి, ఒక మోషేని దేవుడు మోషేని నియమించాడు, అహరోనుకు దేవుడిగా నియమించాడు. మోషేని ఎలా నియమించాడట? మోషేని దేవుడు అహరోనుకు దేవునిగా నియమించాడు, అలాగే ఫరోకి దేవునిగా నియమించాడు. పోనీ మీరు చూడాలనుకుంటే ఆ సందర్భాలను ఒకసారి చూద్దురు కానీ నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా, అతడు నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు అన్నాడు. దేవుడవుగా ఉందువు అన్నాడు.
అంటే మోషేనేమో దేవుని స్థానంలో నిలబెట్టి అహరోన్నేమో ఒక ప్రవక్త స్థానంలో నిలబెట్టాడు. సహజంగా అండి దేవునికి నోరుగా ప్రవక్తలు ఉంటారు. ఇది జరిగేది. ఎందుకంటే దేవుడు నేరుగా భూమి మీదకి రాడు. దేవుని మాట నేరుగా మనుషులకు వినబడకూడదు. దేవుడు స్వయంగా మనుషుల ఎదుట నిలబడి తన స్వరాన్ని నేరుగా మనుషులకు వినిపించడు. కనుక దేవుని పక్షంగా, దేవునికి నోరుగా, దేవునికి బదులుగా ఎవరు నిలబడతారు భూమి మీద అంటే ఎవరు నిలబడ్డారంటే ప్రవక్తలు. అంటే దేవుడు చెప్పేవాడు, ఆజ్ఞాపించేవాడు, దాన్ని పాటిస్తూ ప్రజలకు వివరించేవాళ్ళు ఎవరు? ప్రవక్తలు. ఇక్కడ సేమ్ మోషే ఎవరు అంటే మోషే మాట మాంద్యం కలిగిన వాడు. నేను ఎలా వెళ్ళాలి, ఆ ప్రజలతో ఎలా మాట్లాడాలి, నేను మాట మాంద్యం కలిగిన వాడను కదా అన్నప్పుడు నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతను బాగా మాట్లాడతాడు కదా, అతను నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడిగా ఉండు అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుడు చెప్పేవాడుగా, ప్రవక్తలు దానిని వివరించేవారుగా. దేవుడేమో ప్రజలకు పంపవలసిన మాట ప్రవక్తకు చెప్తాడంతే. ఆ మాటను ప్రజల మధ్య వివరించేవాళ్ళు ఎవరు? అలాగా నువ్వు కూడా చెయ్యి, నువ్వు ఇప్పుడు దేవుడి స్థానంలో, నువ్వు దేవుడిగా ఉండు అహరోనుకి అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైంది మోషే ఎలా దేవుడిగా నియమించబడ్డాడు. ఒక చిన్న పాయింట్లో దేవునిని పోలిన ఒక సంఘటన, దేవుడికి ప్రవక్తకున్న బంధం మోషేకి అహరోనుకి ఇక్కడ కనబడుతుంది. ఆ విషయంలో నిన్ను దేవుడిగా నియమించాను, నీకు ప్రవక్తగా ఎవరుంటారు? అహరోను ఉంటాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి కూడా దేవుడు అవుతాను అన్నాడు? ఫరోకి. ఇక్కడ ఈ 2 సందర్భాలు ఆలోచిస్తే అక్కడ అహరోనుకి దేవుడిగా నియమించాను అన్నాడు, ఇక్కడ ఫరోకి అంతేనా? ఒక దేశానికి దేవుడిగా నియమించాను అన్నాడా? ఒక వ్యక్తికి, తర్వాత ఇంకొక వ్యక్తికి, 2 వ్యక్తులకి. ఇక్కడ తీసుకోవలసింది ఏమిటంటే పోలిక. ఒక దేవుడు, ఒక ప్రవక్త, దేవుడు ప్రవక్త మధ్య ఉన్న బంధం ఎలాంటిదో మోషేకి అహరోనుకి మధ్య ఉన్న బంధం అలాంటిదని చెప్పే సందర్భం అది. అలాగే ఒక ఫరోకి కూడా దేవునిగా నియమించింది అంటే దేవుడు శాసిస్తాడు. ఫరోకి దేవునిగా నియమించాడు అంటే దేవుడు ఆజ్ఞయిస్తాడు, శాసిస్తాడు, దానిని విననప్పుడు శిక్షిస్తాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫరో విషయంలో మోషేకి ఇచ్చాడు. నువ్వు వెళ్ళు, శాసించు, అంతేగాని రాజు కదా, చక్రవర్తి కదా. ఐగుప్తు సివిలైజేషన్ అంటే అప్పుడు బాగా డెవలప్డ్ కంట్రీ అండి. అది గొప్ప సివిలైజేషన్, ప్రపంచంలో గొప్ప దేశం ఐగుప్తు. గనుక అందరిలా నువ్వు రిక్వెస్ట్ చేయొద్దు, దేవుడు శాసించినట్లుగా నువ్వు నా పక్షంగా శాసించు అన్నాడు. ఈ 2 సందర్భాలలో మోషేను అర్జెంటుగా మనుష్యులు కొలిచే దైవంగా మార్చలేదు కానీ, మోషే గుడి కట్టండి, మోషేను పూజించండి అనలేదు కానీ, 1-2 విషయాలలో దేవునికి ప్రవక్తకున్న పోలిక, దేవునికి ఒక మనిషికున్న పోలికను చూపిస్తూ నువ్వు ఈ విషయంలో నువ్వు దేవునిగా ఉండు అహరోనికి, నువ్వు ఈ విషయంలో ఫరోకు దేవునిగా ఉండు అని నియమించాడు అంతే. అంతేగాని మోషే దేవుడు కాడే, సృష్టిని కలిగించిన వాడు కాడే, మనుషులను కన్నవాడు కాదే. ఎలాగైతే మోషేని అహరోనికి ఫరోకి దేవుడిగా నియమించనో, ఈ యెహోవా సాక్షులు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తును కూడా అలాగే నియమించాడండి, ఆయన ఏం గొప్ప కాదండి, నీలాంటోడు నాలాంటోడే. ఒక మోషేని నియమించలేదా దేవునిగా? ఒక అహరోనుకి మోషే దేవుడిగా నియమించలేదా? ఫరోకి దేవుడిగా నియమించలేదా? అలాగే యేసుక్రీస్తును కూడా దేవుడిగా నియమించాడు అని యెహోవా సాక్షులు చెప్తారు. వాళ్ళు ఎలా చెబుతారంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏరియస్ థియరీ, అది నమ్ముతారు వాళ్ళు. ఇకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా యెహోవా సాక్షులను నమ్మొద్దని చెప్పి వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ వీళ్ళు కొంతమంది తిరుగుతారు. ఎప్పుడైతే నేను గత నెలలో యేసుక్రీస్తు పుత్రుడా స్వయంభూడా, నా టైటిల్ జాగ్రత్తగా వినండి, నా సబ్జెక్ట్ ఏంటనేది మీరు క్యాచ్ చేయాలి. పుత్రుడా అంటే దేవుని కుమారుడా లేక స్వయముగా తనకు తానే ఉన్నవాడా, అది నా టైటిల్. ఎందుకు అనంటే ఆయన దేవుడు కాడు, కేవలం మనుష్య కుమారుడే అని ఒక ఆయన చెప్తున్నాడు. ఈయన్ని ఖండించడానికి, ఈయనకు బుద్ధి చెప్పడానికి ఇంకొక ఆయన లేచి స్వయంగా యేసుక్రీస్తు ఉన్నవాడు, స్వయంభూడు, తండ్రికి పుట్టినవాడు కాడు, తండ్రి ఎలాగైతే ఉన్నవాడు యేసుక్రీస్తు కూడా ఉన్నవాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏది రైటు? ఈ 2 వర్గాల వాళ్ళు వీళ్ళని ఈయన కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు కుమారుడే తప్ప దేవుడు అనకూడదు, కుమారుడు దేవుడు అనకూడదు
దేవుడు అంటే నరకానికి వెళ్ళిపోతారని ఒక ఆయన చెప్తున్నాడే, ఆయన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పని నిరూపించడానికి ఇంకొక ఆయన ప్రయత్నం చేస్తూ, ఆయన అసలు కొడుకే కాదు, పుట్టనే లేదు, ఆయన స్వయంగా ఉన్నవాడు, కుమారుడు అని చెప్పి ఆయన దైవత్వాన్ని తగ్గించకండి అని ఇంకొక ఆయన అన్నాడే, ఈయన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈయన్ని సపోర్ట్ చేయాలా, ఈయన్ని సపోర్ట్ చేయాలా? ఈ రెండు పక్కన పెట్టి బైబిల్లో ఏముందని నేను చూశాను. అప్పుడు బైబిల్లో ఉన్నది యేసుక్రీస్తు స్వయంభువుడు కాదు. అంటే తండ్రికి యేసుక్రీస్తుకి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఆయన నుంచి ఈయన ఉద్భవించినవాడు కాదు, స్వయంభువుడు అంటే అది కాదు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కుమారుడే అని ఎన్నో విషయాలు, 1:45 నిమిషాల పాటు నేను చాలా విషయాలు. ఒక స్వయంభువుడే అయితే ఆయన ఎందుకు సృష్టి పుట్టకముందు లోబడి ఉన్నాడు, సృష్టిలోనికి వచ్చిన తర్వాత లోబడి ఉన్నాడు, సృష్టిని విడిచిపెట్టి అనగా మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన తర్వాత కూడా తండ్రికి లోబడే ఉన్నాడు. పైగా రెండవ రాకడలో వచ్చి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి తండ్రికి అప్పగించి సర్వములో సర్వమగు నిమిత్తము తానే తండ్రికి, ఆయన స్వయంభువుడే అయితే ఈయన ఆయన సమానమే అయితే ఎందుకు ఒకడికే ఇంకొకరు లోబడాలి? ఇలా చాలా ప్రశ్నలు సంధించానండి. ఈ విన్నవాళ్ళు ఎవరు నేను చెప్పినటువంటి కోణం కానీ, నేను చెప్పిన సబ్జెక్ట్ కానీ, దానిపై ప్రశ్నలు కానీ ఎవ్వరూ సంధించలేదండి. ఫోన్ చేయమంటే ఒకే ఒక్క సహోదరుడు చేశాడు. 23 నిమిషాలు అతనితో మాట్లాడాను. అతను అడిగిన వాటిని కొన్నింటిని రెండవ పార్ట్లో చెబుతానని చెప్పాను. అవి నేను చెబుతున్నాను. అతను ఒక్కడ తప్ప ఇంకెవరు దాని గురించి డౌట్లు అడగలేదు. కానీ కొంతమంది కామెంట్లు పెట్టారు. నేను చెప్తున్నాను, మళ్ళీ కామెంట్లు పెట్టే వాళ్ళకి, ఓకే మీరు బైబిల్ బాగా చదివి, బైబిల్ బాగా పరిశోధించి, నా ప్రసంగం కూడా బాగా విని అర్థం చేసుకొని మీరు కామెంట్ పెడితే బాగానే ఉంటుంది. కానీ ఇప్పటివరకు పెట్టిన కామెంట్లో నేను చూసినవి ఏమిటంటే, నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానని వీళ్ళు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నానని వాళ్ళు అలా అనుకున్నారే తప్ప నా పాయింట్ మాత్రం వీళ్ళు క్యాచ్ చేయలేదు. ఎవరు? ఒక 50 మంది కామెంట్లు పెట్టారు. అందులో ఒక 5, 6 మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. చాలా మంచి సంగతులు చెప్పారు, ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్న సంగతులు చెప్పారు, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని ఎక్కువ శాతం మంది అర్థం చేసుకున్నారు. ఒక 5, 6 మాత్రం వాళ్ళ ఓన్ డెఫినేషన్స్ చెప్పేస్తున్నారు. పుట్టినవాడు అసలు దేవుడే కాదన్నా. నెంబర్ 1 పాయింట్ రాసుకోండి. పుట్టినవాడు దేవుడే కాదు అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఈయన స్టేట్మెంటా? ఆయన రెఫరెన్స్ అడిగి చూడండి. 1. 2 ఏది కీర్తనల గ్రంథం ఒక ఆవిడ రాసింది, పేరు చెప్పలేండి, బాగోదు లైవ్లో పేరు చెప్తే, ఒక ఆవిడ రాసింది. కీర్తనలో 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యేసుక్రీస్తు పుట్టినవాడా? మీరు తప్పు చెబుతున్నారు అన్న, ఎలాగో చెప్పాలిగా. లేదు. మరొక ఆయన అంటాడు, నువ్వు చాలా తెలివిగా చాలా చాలా అందంగా అబద్ధం చెప్తున్నావు అన్నాడు. 3 ఎలా ఏది అబద్ధం అనేది చెప్పాలిగా. ఏమంటే ఒక ఆయన అంటాడు, ఇలాంటివే తప్ప నేను చెప్పినా, నేను మాట్లాడినా, నేను ఇచ్చినటువంటి రెఫరెన్స్లకి అది కాదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆ వాక్యం చెప్పిన వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక సంగతిని మీరు మనసులో పెట్టుకుంటే నేను చెప్పబోయే పాఠం మీకు అర్థమవుతుంది. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిన దాన్ని మాత్రమే గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. దీనికి ఉదాహరణ ఒక సంఘటన బైబిల్లో ఉంది, చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి 2 వర్గాలు, యేసుక్రీస్తు స్వయంగా ఉన్నాడు అనుకునే వారి వాదన ఇప్పుడు బలపడుతుంది కదండి, ఆ వాదన కానీ, లేదు యేసుక్రీస్తు కేవలం కుమారుడే దేవుడు అనకూడదు అనే వాదన కానీ, ఈ ఇరు వర్గాల వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయారు. స్వయంగా వీళ్ళు బైబిల్ పరిశోధించి తెలుసుకున్న వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వారు ఎలా ఉంటారో బైబిల్లో ఒక సంఘటన, ఒక ఉదాహరణగా దాన్ని చూపిస్తాను. తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వెరీ గుడ్. యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత చివరికి ఆమె ఒక విషయం గ్రహించింది, ఆయన ప్రవక్త అని గ్రహించింది. ఓకే, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎప్పుడైతే ఆయన ప్రవక్త అని గ్రహించిందో వెంటనే యూదులకు సమరయులకు ఉన్నటువంటి ఒక వివాదాన్ని డిస్కషన్కి తీసుకొచ్చింది. ఎవరికైనా గతంలో అండి, నేను ఎవరికైనా వాక్యం చెప్పాలనుకుంటే వాళ్ళు క్రైస్తవులని తెలిసి బైబిల్ని ఏదైనా డిస్కషన్ చేస్తే వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న అడిగాడు, బ్రదర్ మీరు ముందు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, దానికి సమాధానం. మీరు ఆరాధన ఎప్పుడు చేస్తారు? ఆదివారం అన్నాను అనుకోండి, అమ్మాయి అయితే మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళ డౌట్ ఏంటంటే, శనివారం చేస్తాను అన్నాను అనుకో, ఇతను ఎవరు? యెహోవా సాక్షి, 7th డే వాళ్ళు
అంటే మనోడా కాదా? ఎప్పుడైతే బైబిల్ ఎత్తుతామో వెంటనే వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? మీరు ఆరాధన ఎప్పుడు చేస్తారు? ఒకటి. రెండోది, యేసుక్రీస్తు గురించి, తండ్రి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఆయనే ఈయన అంటాడా లేదా వేరు అంటారా? ఎలాగైతే మాట్లాడుతున్నారో వీళ్ళు, ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రవక్త అని తెలియగానే, వచ్చిన ఆయన ప్రవక్త అని తెలియగానే ఈమెమంటుందో చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేవారు, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్తారు. ఏమండి, ఇంతకీ చెప్పేది ఎవరు? ఆయన యూదులా? ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు అంటే ఈయన యూదుడని తెలియగానే వెంటనే అందరిలానే ఈయన మాట్లాడతాడు అనుకొని ఏమనుకుని ఏమే చెప్తుంది. ఏమని? యెరూషలేములో ఉందని చెప్తారు కదా ఆరాధించవలసిన స్థలం. ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధించారు, ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు. ఆయన చెప్పాడండి? ఆయన చెప్పాడా? ఆయన ఏమన్నాడంటే యూదుల్ని సమర్థించలేదు, ఆ సమరయుల్ని సమర్థించలేదు. ఆయన ఏమన్నాడు చూడండి. అమ్మా, వాళ్ళు ఎవరో చెప్తే నేను కూడా ఇదే చెప్తానని నీ మైండ్లో ఉండి నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తే నేనేం చేయలేను. కొంతమంది ఫిక్స్ అవుతారండి, మనకి ఈ బోధే రావాలి, ఈ బోధ రాకపోతే వీళ్ళు మనోళ్ళు కాదు, మనకి ఈ బోధే రావాలి, రాకపోతే మనోళ్ళు కాదు. అక్కడ ఆయన ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సమరయుల్ని సమర్థించలేదు, యూదుల్ని సమర్థించలేదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలనే ఆ ఫిక్స్ ఎందుకయ్యో? తప్పది. సత్యం చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఆ యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు అన్నాడు. వాళ్ళకి తెలియని ఒక సంగతి చెప్పాడు. ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము. అంటే వాళ్ళు అనుకున్నది తప్పే, నువ్వు అనుకున్నది తప్పే. అసలు నిజం ఏంటంటే దేవుడు కోరుకున్నది అయితే అది కాదు. ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో లేదు, ఈ పర్వతం మీద కాదు, అసలు స్థలంలో ఆరాధన లేదు. నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అట్టివారే తండ్రికి కావాలి, అట్టివారే తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలి. అంటే వీళ్ళిద్దరి అభిప్రాయాలని, వీళ్ళిద్దరి సిద్ధాంతాలని, వీళ్ళిద్దరి ఇజం, ఇది ఆర్యజమా ఏరియస్యుజమా లేదంటే వీళ్ళ ఇజమా కాదు, వీళ్ళిద్దరి ఇజాలు పక్కన పెట్టేసి దేవుని ఇజం ఏంటి, బైబిల్ చెప్పిందండి అని యేసుప్రభు చెప్పేశాడంటే. అలాగే నేను చెబుతున్న ఈ పాఠం గత నెలలో చెప్పిన, ఈ నెలలో చెప్తున్నా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు. నేను వాళ్ళ పక్షంగా వీళ్ళ పక్షం మాట్లాడడం లేదు. అందుకే ఆ కామెంట్లు మీరు ఒకసారి చూస్తే ఆ 50 కామెంట్లలో ఏమండి, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళని నమ్మేవాళ్ళు నాకు వ్యతిరేకంగానే పెట్టారు, యేసుక్రీస్తు దేవుడే అనేవాళ్ళు, స్వయంభవుడు అనేవాళ్ళు నాకు వ్యతిరేకంగా పెట్టారు. అంటే ఇద్దరికి నేనేం చెప్పానో అర్థం కాలేదు. ఆయన కుమారుడైతే దేవుడు కాదా? ప్రశ్న. కుమారుడైతే దేవుడు కాదా? మనసులో పెట్టండి. అది మీరు చెప్తున్నారా? బైబిల్లో ఉందా? కుమారుడైతే దేవుడు కాదా? అలా ఎందుకు అనుకోవాలి? ఆలోచిద్దాం. బైబిల్ నుంచి ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త అందరూ తీయాలి, వాక్యం మాత్రమే కావాలి మనకి, వాక్యం మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, నోట్ చేసుకోండి. ఆయన ఏం చెప్పాడు? కామెంట్ చేసిన వాళ్ళు ఈ మొక్క అసలు ఎత్తలేదండి. యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుడు తన సొంత తండ్రిని యేసుప్రభు చెప్పలేదా? చెప్పాడా? సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను. పాయింట్ రాసుకోండి, గట్టిగా అండర్లైన్ చేయండి, పేపర్ చినకుండా. తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను, తనను దేవునితో సమానంగా చేసుకొనెను అనే ఈ మాట ఎవరి మాటో చెప్పగలరా మీరేమైనా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. తన్ను దేవునితో సమానంగా చేసుకొనెను అనే ఈ మాట ఎవరిది? ఆలోచించి చెప్పండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోహాను పలికిన మాట, గ్రంథకర్త మాట అది. మీరు బైబిల్ని ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, తెలివిగా ఆలోచించండి. సొంత తండ్రి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. అలా చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకొనెను. సొంత తండ్రి అయితే దేవునితో సమానం అవుతాడా? పాయింట్ బాగా ఆలోచించండి. పుడితే దేవుడు అవుతాడా, పుట్టకపోతే దేవుడు అవుతాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. బైబిల్లో ఏముంది? తనను సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా
చేసుకొనెను గానుక, చేసుకొనెను. ఈ మాట చెప్పింది యోహాను. యోహాను చేత పలికించింది ఎవరబ్బా అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడా తక్కువడా? మళ్ళీ చెప్తున్నాను, సొంత తండ్రి, తండ్రి అంటే నేను కుమారుని అన్నాడుగా. కుమారుని అన్నప్పుడే దేవునితో సమానుడు. కుమారుడు అన్నప్పుడే దేవుడితో. పాప ఆవిడ తెలియదు కదండి, బైబిల్ చెప్తే తెలియదు కదా. కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తుని తగ్గిస్తావా అంటే కుమారుడు అని చెబితే తగ్గుతాడా, సమానుడయ్యాడా? మళ్ళీ అడుగుతున్నాను నేను, కుమారుడైతే తండ్రికి సమానుడయ్యాడా, తగ్గాడా? ఇక్కడ ఏముందో చెప్పండి. యేసుక్రీస్తు తన సొంత తండ్రి అని చెప్పటం వలన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి సమానుడయ్యాడా, తక్కువయ్యాడా? కుమారుడైతే సమానుడవుతాడా? ఈ ప్రశ్న అడిగి వదిలేస్తున్నాను, లాస్ట్లో కనెక్ట్ చేస్తాను దీన్ని. కుమారుడైతే తండ్రికి సమానుడవుతాడా? మరి ఏంటండి వీళ్ళంతా కుమారుడు అని చెబితే తగ్గించినట్టు నువ్వు తగ్గించినట్టు అంటున్నావు. బైబిల్లో తగ్గించినట్టు ఏం లేదు. తండ్రికి కుమారుడు అన్నప్పుడే తండ్రితో సమానుడు అన్నాడు. ఇది యూదులకు అస్సలు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? ఆయన తండ్రితో సమానం. ఎప్పుడైతే కుమారుడు అన్నాడో తండ్రికి ఏమైపోయాడు, సమానుడయ్యాడు. ఇది నచ్చక ఎంత వివాదం రేగిందో. అప్పుడు మా కిందకు వచ్చేసరికి చూడండి ఒకసారి. ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. అప్పుడు యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. వాళ్ళు ఎందుకండి చంపాలని ఎందుకు అనుకున్నారు? సొలొమోను కూడా కుమారుడు అన్నాడు కదా, ఈయన్ని కూడా అలా కుమారుడు అన్నాడు, పట్టించుకోని అవసరం లేదు అనుకోవాలి కదా. వాళ్ళు చంపాలనుకున్నారంటే అక్కడ ఎంత స్ట్రాంగ్గా యేసుక్రీస్తు చెప్పాడండి. నా సొంత తండ్రి. మళ్ళీ చెప్తున్నాను, సొంత తండ్రి అంటే ఎవరిని పడితే వాళ్ళ సొంత తండ్రి అంటావా? గత నెలలో చెప్పాను ఈ పాఠం. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి యేసు 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచున్నో అదే గాని తనంతట తాను ఏదియో చెయ్యనేరడు. ఏమండి ఇంకా ఇలా క్రిందకు వచ్చేసరికి ఏమండి 23వ వచనానికి వచ్చేసరికి 5:23 ఏమంటున్నాడు జాగ్రత్తగా చదవండి. 23, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, లైవ్ వింటున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని. ఎలాగండి? తండ్రిని ఎలా గణపరిచారో కుమారుణ్ణి కూడా అలాగూ. కుమారుడైతే తగ్గిపోతాడని ఎవడ బుద్ధి తక్కువవాడు చెప్పే మాట. కుమారుడు అనగానే తగ్గించినట్ట, కుమారుడు అనగానే దేవుడు కానట్ట, కుమారుడు అనగానే అందరితో సమానం చేసినట్లా. బైబిల్ చదువుతున్నారా బుద్ధిహీనులు? మరలా చదవండి. కుమారుడైతే తగ్గిపోతాడా? తండ్రిని గణపరచునట్లుగా అందరినూ కుమారుని గణపరచవలనని. ఎందుకు కుమారుణ్ణి అందరు గణపరచాలి? ఆయన ఎందుకు గణపరచాలి? అది సొలొమోను గురించి రాయలేదే, మోషే గురించి రాయలేదే, నీ గురించి నా గురించి రాయలేదే. ఆయన ఎందుకు గణపరచాలి? గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. తర్వాత 26వ వచనం చదవండి. 26, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి ఎలాగైతే తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే తండ్రిలాగే తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడు కూడా శక్తి కలిగి ఉన్నాడన్నాడా? కుమారుడికి అధికారం అనుగ్రహించానన్నాడా? తేడా తెలిసిందా? యేసుక్రీస్తు స్వయంభవుడా? స్వయముగా జీవము కలిగి ఉండుటకు అధికారం పొందినవాడా? ఏముంది అక్కడ? ఆయనేమో తండ్రి వల్ల నేను అధికారం పొందాను అని ఆయన చెప్తుంటే స్వయంగా ఉన్నాడు అని నువ్వు చెప్తావా? మళ్ళా చదవండి 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే స్వయంభవుడు, తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం ఇవ్వబడితేనే తనంతట తాను జీవము కలిగిన వాడుగా ఉండే క్యారెక్టర్, ఉండే పరిస్థితి ఎవరిది? మరి తండ్రికి ఎవరైనా అధికారం ఇవ్వాలా? యేసుక్రీస్తుకి ఎవరు ఇవ్వాల్సి వచ్చింది? తండ్రి ఇవ్వాలి. అంటే తండ్రి కొడుకుల బంధంలో తండ్రి గొప్ప, కొడుకు ఏదో తగ్గిపోయాడని కాదు, కొడుకు అన్నప్పుడే తండ్రితో సమానం అని బైబిల్ చెప్తుంది. అది నీకు అర్థం కావాలి. ఆరాధన స్థలం అంటే అయితే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని చిన్న స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పరిధి అక్కడే ఉంది. కానీ దానికి మించింది చెప్పాడు యేసుక్రీస్తు. ఏంటది?
ఈ ఈ ఈ బుర్ర తక్కువ వాళ్ళు ఎవరు ఒక స్థలం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారే, వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి తలక్రిందులు తపస్సు చేయాలి. అలాగే కుమారుడైతే పుట్టినవాడైతే దేవుడు కాడు. ఎవడు చెప్పాడు పుట్టినవాడు దేవుడు కాడంటే? మనుషుల గురించి మాట్లాడు, ఓకే. అసలు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న కుమారుడికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మక బంధం ఎలాంటిదో అసలు నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా? ఏ బంధం ఉండదా? అసలు పరలోకానికి భూమి అనేది ఒక ఛాయ అని తెలుసా మీకు? పరలోకంలో జరుగుతున్న దానికి లేదా పరలోకంలో ఉన్న బంధాలకి భూమి మీద ఉన్న బంధాలు ఛాయ అని ఎంతమందికి తెలుసా? అని తెలుసా? అసలు తండ్రి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పరిచాడు? దేన్ని బట్టి? అక్కడ ఉందనా లేదనా? తండ్రి కొడుకుల బంధం ఉందనా లేదనా? పుడితే దేవుడు కాడా? పుడితే దేవుడు కాదండి. యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ఈ మాటలంటే మహాదేవుడు అన్న మాట ఏంటి? వ్రాయబడిన మాటలేంటి? ఆయన దేవుడు. దేవుడు గనక కొడుకు కాదు, దేవుడు గనక స్వయంభవుడు అంటే తప్పు. ఏమండి? ఆయన కుమారుడు గనక దేవుడు కాదు అంటే తప్పు. చాలా జాగ్రత్తగా నా మాటలు అంగీకరిస్తున్న మాటలు వింటేనే ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది మీకు. కుమారుడు గనక దేవుడు కాదని ఒక ఆయన అంటాడు, దేవుడు గనక కుమారుడు కాదని ఒక ఆయన అంటాడు. ఈ రెండు తప్పే. ఆయన దేవుడు. ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే వీళ్ళు దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడే కొడుకు అవుతాడనే కాన్సెప్ట్కి చాలామంది వెళుతున్నారు. అక్కడ దెబ్బ పడుతుంది. యేసుక్రీస్తు దేవుడే, కానీ తండ్రి అయిన దేవుడు. ఎంతమంది మనకు నిత్యులకు తండ్రులు ఉంటారు బ్రదర్ అని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. మనకి ఎంతమంది సృష్టికర్తలు ఉంటారు బ్రదర్ అని ఒక ఆయన కామెంట్ పెడుతున్నాడు. అంటే తండ్రి కుమారులు వేరువేరుగా ఉండరని అనుకునే వాళ్ళేమో ఆయన కుమారుడు అంటే బాధేస్తుంది, పుట్టినవాడంటే బాధేస్తుంది వాళ్ళకి. మరికొంతమందికి ఏమో ఆయన కుమారుడు అంతే, ఆయన దేవుడు అనకూడదు, దేవుడు అని అంటే నరకానికే వెళ్ళిపోతారు అంటాడు. ప్రియులరా, బైబిలులో ఏముందనేది చూడాలి తప్ప వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళేమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. అంటే ఏం రాయబడింది బైబిల్లో మరికొన్ని సంగతులు చూద్దాం. ఆయన ఎలా దేవుడయ్యాడు? ఎలా దేవుడయ్యాడు? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగినవు. చాలామంది అండి బైబిల్లో ఉన్నటువంటి ఇలాంటి వచనాలన్నింటినీ అపార్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకు దీనిలాగే ఉంచండి, మరలా వద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము అని చెప్పబడినటువంటి మాట యేసుక్రీస్తే కాదని అన్నారు ముందు కొంతమంది. మొత్తానికి మన పాఠం అయిన తర్వాత ఆ జ్ఞానం యేసుక్రీస్తు కూడా కావచ్చు, నేను కాదంటాం లేదని మాట మార్చారు. జ్ఞానము యేసుక్రీస్తే కాదన్న వాళ్ళు తర్వాత ఏమంటున్నారు? కావచ్చు. అయితే 22వ వచనంలో కలుగజేయబడెను అనే మాట తెలుగు బైబిల్లో తప్పండి అన్నాడు. ఏ మాట? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. కలగజేయడం అంటే పుట్టించడమేనండి. పుట్టించడమే. సంతానము కలిగెను అంటే పుట్టారనేగా. కలగజేయడం అంటే వస్తువులో తయారు చేయడం అని కాదండి, పుట్టించడనే. యెహోవా నన్ను కలగజేసాను అంటే అర్థం అది కాదు, తెలుగులో తప్పొచ్చింది అని హీబ్రూ బైబిల్ దగ్గరికి వెళ్ళారు. ఏమని జాగ్రత్తగా ఉండండి. హీబ్రూ బైబిల్ దగ్గరికి వెళితే ఎన్ని తప్పులు వస్తాయో చెప్తాను. చాలామంది మధ్యకాలంలో తెలుగు బైబిల్ మీద ఉన్న విశ్వాసాన్ని పోగొడుతున్నారు వాళ్ళు తప్పుడు బోధలతో. తెలుగు బైబిల్లో ఈ తప్పులు ఉన్నాయంటే పూర్తిగా ఏది నమ్మని పరిస్థితి. ఇది రైట్ ఉందని అనుకోవటానికి ఏముంది? అన్నిటి మీద అనుమానం. తెలుగులో కలుగజేయబడిన అనే పదం ఉంది, కానీ దీన్ని హీబ్రూలో కానా అన్నారట. కానా అంటే హిందీ కానా కాదండి, హీబ్రూ భాష. కానా అంటే దానికట 3 అర్థాలు ఉన్నాయట. ఒకటి సంపాదించుకోవడం అంట, 2 కొనటం అట, 3వది కలిగి ఉండడం అట. హీబ్రూలో కానా అని ఉంది. ఒకటేమో సంపాదించుకోవటం, 2 కొనడం, 3వది ఎక్కడైనా దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడా అంటే అంతకుముందు లేనట్టేగా. వాళ్ళ కౌంటర్లు పాపం ఓ సహోదరుడు అడుగుతున్నాడు, ఈ కానా అనే పదానికి కరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఏం ట్రాన్స్లేషన్ చేయాలి? కానా అనే పదానికి, హీబ్రూలో ఉన్న కానా అనే పదానికి 3 అర్థాలు ఉంటాయి. ఒకటి సంపాదించుకోవడం, 2వది కొనడం, 3వది కలిగి ఉండడం. సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు జ్ఞానంతోనే ఉంటాడు కనుక సంపాదించుకోవడం అనే పదం పెట్టకూడదు. 2వది కొనాల్సిన అవసరం లేదు ఆయనకి, కాబట్టి కొనడం అనే అర్థం కూడా ఇక్కడ ప్రతిక్షేపించకూడదు. తెలుగు ట్రాన్స్లేషన్లో సంపాదించుకోవడం అనకూడదు, కొనడం అనకూడదు. మరేమనాలి? 3వ అర్థం కలిగి ఉండడం. కనుక తెలుగులో ఏ ట్రాన్స్లేషన్ రావాలి? అక్కడ
మూడు అర్థాలు ఉన్నాయి. కానా అనే పదానికి హీబ్రూలో కలిగి ఉండడం అనే అర్థం రావాలి. కానీ ఇక్కడ ఏముంది? కలగజేసిన ఉంది. అంటే తెలుగులో తప్పు రాశారు, ట్రాన్స్లేషన్ తప్పు రాశారు అని ఆ పదాన్ని పట్టుకొని చాలా దూరం వెళ్ళిపోయి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈయనకి ఎంత తెలుసో అనుకునేలా చేశాడు. కానీ పెద్ద తప్పులో పప్పులో కాలేశాడు. ఎక్కడో తెలుసా? ఏమండి, ఈ కానా అనే పదం అంటే కలుగజేసెను లేదా ఏమంటే కలిగి ఉన్నాడు అని అర్థం అనుకోండి. బ్రదర్ చెప్పినట్లుగానే, సహోదరు చెప్పినట్లుగానే కలిగి ఉన్నాడు అన్నదే రైట్ అనుకోండి. కానా అన్న పదానికి కలిగి ఉన్నాడు అంటే ఇప్పుడు మనం తెలుగులో 22వ వచనంలో, ఈ 8వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా నన్ను కలగజేసెను అనే పదం కంటే ఏముండాలి? నన్ను కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నాడు, నన్ను జ్ఞానం మాట్లాడుతుందట. కలిగి ఉన్నాడు, నన్ను కలిగి ఉన్నాడు అనాలట. ఇప్పుడు నేను అదే అర్థాన్ని పెట్టుకొని ఆ వాక్యాన్ని చదువుతాను. ఎంత అర్ధరహితంగా ఉంటుందో మీరే చదవండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, అదేంటి అర్థం వచ్చిందా? మీనింగ్ ఉందా అక్కడ? యెహోవా తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను కలిగి ఉన్నాడు. అదేంటి? తన కార్యములో ప్రథమమైన దానిగా నన్ను కలిగి ఉండడం ఏంటండి? నువ్వు ఆ పదానికి అర్థం అదే పెట్టమన్నావు. ఏంటి అర్థం అవ్వలేదా మీకు? అర్థమైంది? అర్థం కాలేదా? గనుక పదాల అర్థాలు వెతుక్కుంటూ ముక్కలు ఏరుకుంటూ ఇట్లాగే ఉంటుంది. నన్ను అడిగితే నేను మా గతంలో కూడా చెప్పానండి, నీకు తెలుగులో ఒకటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనిపించింది తెలుగు బైబిల్లో. నువ్వేం చేయాలి? అదే బైబిల్ను 100 సార్లు చదువు. దానికి సంబంధించినటువంటి వివరణ అదే గ్రంథంలో మరొక పుస్తకంలోనో మరొక గ్రంథకర్త రాసిన దాంట్లో తెలుస్తుంది. ఉదాహరణకు అబ్రహాము శోధింపబడి అని రాసి ఉంది, కానీ ఆ పదం తప్పు. అబ్రహాము శోధింపబడ్డా పరిశోధించబడ్డా? అబ్రహాం పరిశోధింపబడి, కానీ ఇక్కడ శోధింపబడి అని పడింది. ఇది మనం పసిగట్టాం. ఎలా? హిబ్రూ బైబిల్ దగ్గరికి వెళ్ళా, తెలుగు బైబిల్లోనే మరో సందర్భం చూసి అర్థమైందిగా. అంటే ఒక చోట అఫ్కోర్స్ ఏ భాష అయినా, తెలుగు అయినా ఇంకో చోట అయినా ట్రాన్స్లేషన్లో చిన్న మిస్టేక్స్ దొరలొచ్చు. అలాగే తెలుగులో ఒక చిన్న మిస్టేక్ వచ్చిందనుకో, మళ్ళా తెలుగు బైబిల్లోనే మరో సందర్భం వలన ఇక్కడ మిస్టేక్ జరిగిందనేది మనం పసిగట్టాం. కానీ దీనికోసం హీబ్రూలోకి వెళ్ళావు. ఓకే, కలుగజేయబడ్డాను లేదంటే యెహోవా నన్ను కలుగజేసాను అన్న ముక్క దగ్గర యెహోవా నన్ను కలిగి ఉన్నాడు అనే ముక్క పెట్టమన్నావు. ఓకే, పెట్టాం. ఇప్పుడు చదువు పెట్టి పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, తన కార్యములలో ప్రథమమైన దానిగా కలిగి ఉండటం ఏంటి? అంటే యేసుక్రీస్తును కలిగి ఉన్నాడని అన్నావు. తర్వాత ఇంకోటి ఏదో కలిగి ఉండాలి, అంతేగా? దాని ప్రకారం ప్రథమమైన దానిగా నన్ను కలిగి ఉన్నాడు. ఇంకేం కలిగి ఉన్నాడు చెప్పాలి? మీనింగ్లెస్. ఎందుకు ఇలా అయిందో చెప్పనా? ఎందుకు ఇలా అయిందంటే, ఏమండి, ఒక భాష నుంచి మరో భాషకు మనం వెళితే మనం పండితులం కాదండి దాని భావం చెప్పడానికి, లేదా దాన్ని ఉపయోగించే విధానం చెప్పడానికి. ఏదో నువ్వు గూగుల్లో ట్రాన్స్లేషన్ చూసేసుకొని పదాల అర్థాలు తీసేసుకొని బైబిల్ దగ్గరకు వచ్చి నీ తెలివితేటలు ప్రదర్శించుకో. ఎలా ఉంటుందో ఉదాహరణకు ఒక చిన్న పదం చెప్తాను. అంతఃశుద్ధి. అంతఃశుద్ధి. ఈ అక్షరాల్లో ఏమైనా తేడా కనిపించిందా? చూసారు? చిన్న శబ్దం అంత. ఒక భాష తెలియని వాడికి అది ఎలా కనపడుతుంది? అంతఃశుద్ధి. అంతఃశుద్ధికి ఒక భాష తెలియని వాడికి, మదర్ టంగ్ కాని వాడికి ఎలా అర్థం అవుతుంది చెప్పండి? వాడు తలకిందులు అవుతాడు ఈ రెండింటికి తేడా తెలియక. చిన్న ఫోనెటిక్ అంటే సౌండ్, చిన్న సౌండ్. ఆ సౌండ్ తేడాతో అర్థం మారిపోయింది. అంతఃశుద్ధి అంటే అంతా శుభ్రంగా ఉంది, అంతఃశుద్ధి అంటే హృదయము శుద్ధిగా ఉంది. ఎంత తేడా వచ్చింది? కనుక కానా అన్నాడు రైటే. ఈ కానా అనే దాంట్లో ఏమైనా శబ్దం మారిందా? శబ్దం మారితే అర్థం మారుతుందా? అన్నీ గూగులోడు ఇవ్వాలా? ఇస్తాడా? గనుక నీకెందుకయ్యా వచ్చిన భాషలో ఏడు అంతఃశుద్ధి ఏమైనా తేడా ఉందా? చిన్న శబ్దం, ఫోనెటిక్స్ అంటారు వీటిని. ఇంగ్లీష్ కాబోలు నువ్వు. ఫోనెటిక్స్ సౌండ్స్, శబ్దాలు. గనుక అన్య భాషకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు? అన్ని భాషలలో బైబిల్ రాయించింది దేవుడే. ఒకవేళ చాలా పెద్ద మిస్టేక్ జరిగిందంటే ఆయనే రంగంలోకి దిగుతాడు. ఆయన రంగంలోకి దిగలేదంటే అర్థం ఏంటి? ప్రాబ్లం లేదు, తెలుగు బైబిల్ ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడింది. నువ్వు ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఎలా ఉంది, ఇంగ్లీష్ భాగవతం చెప్పనా? ఇంగ్లీష్లో ఎన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయి తెలుసా? చాలా ఉన్నాయి. ఎందుకన్నీ ఉన్నాయి చెప్పనా? అదే ఏరియస్ అనేవాడిని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. తర్వాత ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా
ఈ భాషని, ఈ భావాలని, లేదా ఈ బోధని, ఈ డాక్టరీని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, పుట్టాడనే కోణంలో కొన్ని గ్రంథాలు రాస్తే, స్వయంగా ఉన్నాడనే కోణంలో కొన్ని గ్రంథాలు రాశారు. అందుకే ఇంగ్లీష్లో ఇదే వాక్యాన్ని మీరు 4-5 వర్షాలు తీసి చూడండి. ఇదే వాక్యం, ఏ వాక్యం? సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం. ఒక కింగ్ జేమ్స్ వర్షన్లో ఒకలా ఉంటుంది, మిగతా వాటిల్లో మీరు ఒక 10 వెతికితే అన్నింటిలో ఒకేలా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. ఎందుకు? వాడికి అర్థమైన విధానంలో వాడు రాసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ మార్చి పారేశారండి, కానీ తెలుగు మారలేదండి. ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల నుంచి వచ్చినటువంటి తెలుగుని ఎవరో మార్చలేదు. మార్చినవి మనం ఈజీగా గుర్తుపట్టేసాం. ఏంటంటే భాష సరళంగా ఉండాలని కొంతమంది ప్రయత్నాలు చేసి వాళ్ళు అందులో 1-2 తప్పులు పెట్టేశారు. గార్ధబం అంటే అర్థం కావట్లేదని గాడిదని పెడదాం అనుకున్నారు, అంతవరకు పర్లేదు. భారవాహక గార్ధబం నెక్కు, గాడిద నెక్కు అన్నారు, ఓకే పర్వాలేదు, తేలిక భాష. కానీ అందులో అక్క చెల్లెళ్ళు అని రాశారు. యేసుక్రీస్తుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా, చెల్లెళ్ళు మాత్రమే ఉన్నారా? అంటే తెలుగులో బిషప్ గాలిబాలి గుంటూరు మన బిషప్పే. బైబిల్ని సింప్లిఫై చేద్దామని భాష తర్జుమా అది చదువుతుంటే మనకి ఈ భాషే అర్థం అవుద్ది సింపుల్గా, ఏమండి? అది అర్థం కాదు, కష్టంగా ఉంటుంది. ఇలా తెలుగులో ఒక ఆయన ప్రయత్నం చేశాడు తప్ప బైబిల్ మాత్రం ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుంచి నేరుగా వచ్చిందే తెలుగులో. ఇంగ్లీష్ను 100 సార్లు మార్చేశారండి. కనుక ఆ ఇంగ్లీష్ జోలు నీకెందుకు? దాన్ని బట్టి ఏమండి హీబ్రూకి వెళ్ళడం ఎందుకు? ఈ ఇంగ్లీష్ని ఎన్నిసార్లు మార్చారంటే ఆ హిబ్రూని ఎన్నిసార్లు మార్చారు ఎవరికి తెలుసు? వీళ్ళు ఖాళీగా ఉంటారండి. ప్రయోగాలు. గాడిదని గాడిదిగా ఉండనివ్వలేదు, గుర్రాన్ని గుర్రంగా ఉండలేదు, ఆ రెండింటిని కలిపి ఒకటి పుట్టించాడు. అట్లాంటి రకాలు ఇళ్ళు. లయన్ని తర్వాత టైగర్ని రెండింటిని కలిపి లైగర్ చేసేసారు. కనుక కలిపి చేరిపే రకాలు విదేశాల్లో ఎక్కువ ఉంటారు ఆ ఇంగ్లీష్ వాళ్ళు. సంకరం చేయటం, అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు బైబిల్ని కూడా ఏం చేశారండి, వాళ్ళు ఇష్టం వచ్చిన వర్షన్స్, కింగ్ జేమ్స్ వర్షన్, గిడియన్స్ వర్షన్, గిద్యోన్ వర్షన్ అంట. వర్షన్ అంటే ఏంటి? నేను ఎలా అనుకుంటున్నాను, అదే వర్షన్ అంటే. కనుక ఎక్కడెక్కడైతే తనకు ఇది ఏరియస్ భావజాలం ఉందనుకున్నాడు వాడు అక్కడ మార్చేశాడు. కనుక ఇంగ్లీష్ జోలికి వెళ్ళి ఎందుకు మీరు చెప్పు దెబ్బలు తింటారు? కనుక తెలుగు బైబిల్ను బాగా నేర్చుకోండి, తెలుగులో ఏముందో నేర్చుకోండి. ఇప్పుడు చదువుదామా? యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు? స్వయంభవుడైనందుకు దేవుడు అయ్యాడా? స్వయంభవుడు కాదని చెప్పేశాం. మరి దేవుడు ఎలా అయ్యాడు? ఏదో మోషేలాగో లేదంటే అహరోనికి మోషేని నియమించినట్టుగానో లేదా ఫరోకు మోషేని నియమించినట్టుగా దేవుడు అయ్యాడా? కాదు. లేదు, కౌన్సిల్ ఆఫ్ నైసియా 325లో వాళ్ళందరూ కలిసి దైవత్వాన్ని ఆప్రదిస్తే దేవుడు అయ్యాడా? లేదు. లేదా సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చినందుకు దేవుడు అయ్యాడా? లేదు. మరి ఎలా దేవుడు అయ్యాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగానే ఉంది. చీకటి అగాధ జలాలు ఉన్నాయి, చీకటి ఉంది. అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది వెలుగు కమ్మని పలికాడు. మొదటి దినం వెలుగు కమ్మని పలికాడు. మరి అంతకు ముందున్న జలాలు ఏ దినమని చేశాడు? నా ప్రశ్న అర్థమైందా? అంతకు ముందు ఏమున్నాయి? మొదటి దినమున వెలుగు కమ్మన్నాడు, రైటే. అంతకు ముందు జలాలున్నాయి, అంతకు ముందు జలాలలో పదార్థం ఉంది, అంతకు ముందే చీకటి ఉంది. చీకటి దాని అంతటికే ఉందా, కలగజేయబడింది అని. అది కూడా అందరు పిల్లలకు మనం ఏం నేర్పేశామంటే, మొదటి దినమున సృష్టి ఏం జరిగింది అంటే వెలుగు కమ్మని పలికాడు, వెలుగు చీకటిని వేరుపరిచాడు, మొదటి దినం అయింది. మరి అంతకుముందు నీళ్లు ఉన్నాయి, చీకటి ఉంది, దానిలో పదార్థం ఉంది. ఇవన్నీ వదిలేస్తాం అన్నమాట మనం. అది సిద్ధపరిచింది, ముందుగా సిద్ధం చేసుకున్నది. మీరు అనుకుంటున్నట్టు లేదా క్రైస్తవులందరూ అనుకుంటున్నట్టు ఆయన మాట అనగానే మ్యాజిక్ జరిగిన సినిమాల్లో గ్రాఫిక్స్లా జరగలేదు. ఏం జరిగిందో 33లో క్లియర్గా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 33:9 ఇప్పుడు చదవండి. ఆయన మాట సెలవిచ్చాడు. ఏమంటే ఒక ఇంజనీర్ ఉంటాడు, లేదా ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు, పెద్ద మేస్త్రి ఉంటాడు. ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి, ఏది చేయాలి, మాట చెబుతాడంతే. దాని ప్రకారం అవుతుందా? ఎట్లా అవుతుంది? పనివాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఆజ్ఞాపించేవాడు ఒకడు, దాన్ని నెరవేర్చేవాళ్ళు. అది మీకు అర్థమైతే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన అంటే మ్యాజిక్ అనుకుంటారేమో, గ్రాఫిక్స్ అనుకుంటారేమని ఆ తర్వాత మళ్ళీ దాన్ని చెప్తున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆజ్ఞాపింపగానే
ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞను అందుకొని చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞను అంగీకరించి దాన్ని గైకొని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడ ఇది? సృష్టి కార్యక్రమం. ఎవరండి వాళ్ళు? ఎవరున్నారు ఆ సృష్టి కార్యక్రమంలో? ఎవరున్నారు అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఎవరున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. 29 నుంచి. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఎవరండి? నేను అంటున్నాడు. ఆ జ్ఞానం అంటే యేసుక్రీస్తు కాదండి అన్నవాళ్ళు కాదనడానికి సరైన రుజువు చూపించలేదు. యేసుక్రీస్తు దేవుని జ్ఞానం కాదనడానికి రుజువు ఎవరు చెప్పలేదు. మనం క్లియర్గా బైబిల్లో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాదండి ఇది లోక జ్ఞానం అండి అన్నాడు ఒక ఆయన. లోక జ్ఞానం అసలు నువ్వు బైబిల్ చెప్పడం వేస్ట్. మరొక ఆయన అన్నాడు, జ్ఞానంతో నీవు నాకు అక్కవనియో, తెలివితో నీవు నాకు చెలికత్తివని చెప్పమన్నాడు కదండి. అంటే ఇప్పుడు జ్ఞానంతో అక్కమని చెప్పమన్నాడా, అక్కని చెప్పమన్నాడా? అంటే యేసుప్రభు, ఒకవేళ నువ్వు జ్ఞానం యేసుప్రభు అయితే యేసుప్రభుతో అక్కని చెప్పాలా? అదే దాన్ని అర్థం చేసుకోవడం అంటే అదే. ఏమండి మొన్న చెప్పాను కదండి పాఠాలు, మళ్ళీ దాని గురించి ఎవరు అడగలేదు. నో డౌట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయను. జ్ఞానం అంటే యేసుక్రీస్తు, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ప్రధాన శిల్పి. శిల్పి అంటే ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చేవాడిని శిల్పి అంటారు. శిల్పి అంటే ఏ పని చేయని వాడిని శిల్పి అని అనరు, పని చేస్తున్నవాడు. శిల్పి అంటే పని చేసేవాడు. అంటే యేసుక్రీస్తు సృష్టించేశాడా? అవును. సృష్టిని చేయటంలో యేసుక్రీస్తు ఉన్నాడా? అవును. చాలామంది సృష్టిలో తండ్రి అయిన దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారన్న సంగతి చాలామంది గమనించలేదు, చాలామందికి తెలియదు. ప్రారంభ అధ్యాయమైన ఆదికాండం, ప్రారంభ పుస్తకమైన ఆదికాండంలో ప్రారంభ అధ్యాయంలోనే ఎంత చక్కగా చెప్పాడంటే మళ్ళీ ఒకసారి దాన్ని చదువుదామా? మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన, దేవుని ఆత్మనగానే పరిశుద్ధాత్మ. అంటే సృష్టి కార్యక్రమంలోనే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? అల్లాడుతుండడం అంటే పర్యవేక్షణ అని, సూపర్వైజింగ్ అని, పర్యవేక్షణ. మరి యేసుక్రీస్తు ప్రధాన శిల్పి అంటే ఆకారము లేని ముడి పదార్థాన్ని సృష్టించే పని తండ్రి అయిన దేవుడుదండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అంటే లేని పదార్థాన్ని సృష్టించేవాడు. దానికి ఎలా ఆకారం ఇవ్వాలో, దానిలో ఏం అమర్చాలో, దాన్ని ఎలా డిజైన్ చేయాలో ఇవన్నీ జ్ఞానమనబడిన క్రీస్తు చేశాడు. ప్రధాన శిల్పే కదండి. ఎక్కడ చెవులు ఉండాలి, ఎక్కడ ముక్కు ఉండాలి, ఎక్కడ కళ్ళు ఉండాలి, ఎక్కడ ఏముండాలో మొత్తం సిద్ధపరిచేది ఎవరంటే శిల్పి. ముడి పదార్థాన్ని సృష్టించిన వాడు దేవుడైతే ఆ ముడి పదార్థానికి ఆకారం ఇచ్చే ప్రధానమైన శిల్పిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఉన్నారండి. అందుకే 26 మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏం మాట్లాడుతుండో చూడండి. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మన స్వరూపము మన పోలిక అని ఎవరితోనండి మాట్లాడుతున్నాడు? ఆయన స్వరూపములో ఆయన పోలికలు మరొకరు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఎవరు అంటే మనం ముందే చూసాం, పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం సామెతల గ్రంథంలో గతంలో చదువుకున్నాం కదండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అంటే యేసుక్రీస్తు సృష్టి పుట్టక ముందు తండ్రి అయిన దేవునితో పాటు ఈ సృష్టి కార్యము జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నాడు. అదే యోహాను సువార్తలో చెబుతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అందులో తిరుగులేదు. దేవుడై ఉండెను, అందులో తిరుగులేదు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టి కార్యక్రమంలో తండ్రితో పాటు కుమారుడు ఉన్నాడు. ప్రతిదీ ముడి పదార్థాన్ని సృష్టించేది తండ్రి అయిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఆ పదార్థానికి ఆకారం ఇచ్చి దాన్ని డిజైన్ చేసి శిల్పిగా తన పాత్రను నిర్వర్తించిన వాడు యేసుక్రీస్తు.
దేవుడు ఎలా అయ్యాడు? సృష్టిని చేయడంలో. మొదట తండ్రి అయిన దేవునికి ఆత్మ పంచుకొని పుట్టినవాడిగా ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే దేవుడు, అంతే, డౌట్ లేదు. అప్పుడే దేవుడు, దేవునితో సమానం, దేవునితో సమానం, అప్పుడే దేవుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది ఎక్కడంటేనండి, దేవుడు అంటే ఇలా ఉండాలని మనుషులు కొన్ని సూత్రాలు వాళ్ళే పెట్టుకున్నారండి. అవి కూడా కొన్ని వాక్యాలను అపార్థం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలో అంటాడండి. ఎందుకంటే కాన్సెప్ట్ తెలియాలండి. యెషయా గ్రంథం రాసేటప్పటికీ ఇశ్రాయేలీల పరిస్థితి ఏమిటంటే, యూదులు ఇశ్రాయేలీలు ఇద్దరు ఉన్నారు, 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ 2 రాజ్యాల్లో ఉన్న పరిస్థితి ఏమిటంటే, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి తమ చుట్టూ ఉన్నటువంటి జనముల దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు. అలాంటప్పుడు ఏమనాలి? దేవుడు ఏమనాలండి? మీరు పూజిస్తున్నవి అసలు దేవతలే కావు, అవి కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడవు, చేతులు కాళ్ళుండి పని చేయలేవు కథలో. అయినా మీరు అనుకుంటున్న ఈ దేవతలు ఎప్పుడైనా నేను సృష్టి చేసినప్పుడు ఉన్నాయా? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు అన్నాడు. నిర్మింపబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు. ఏ దేవుడు నిర్మింపబడలేదు నాకు ముందుగా, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటే దాని అర్థం ఏంటి? నిర్మింపబడిన దేవుళ్ళ గురించి మాట్లాడుతున్న మాట అది. ఏ దేవుళ్ళ గురించి? మనుషుల చేత నిర్మింపబడిన దేవుళ్ళ గురించి మాట్లాడే మాట. యేసుక్రీస్తు నిర్మింపబడిన దేవుడా? నిర్మింపబడిన దేవుడా? కనబడిన వాడండి. ఏమంటే కనడం అంటే చాలామందికి ఇది అర్థం కాక ఏమండి దేవుడు ఎవరిని కనడండి అంటారు కొంతమంది ఇస్లాం సోదరులు. ఎందుకంటే దేవుడు కనాలంటే భార్య ఉండాలి కదండి. ఇది ఒక భయంకరమైన ఆలోచన. అంటే నీ బుర్రంతా ఇక్కడే ఉందన్నమాట, నేల మీద ఉంది. దేవుడు కనాలంటే భార్య ఉండాలా? అసలు దేవుడు కనడం అంటే ఏంటో తెలుసా? ఒక అమీబా తనను తాను విభజించుకుంటుంది. అది పునరుత్పత్తి చేయాలంటే, సంతానోత్పత్తి చేయాలంటే అమీబా తనను తాను నిలువున చీల్చుకుంటుంది. అలా చీల్చుకున్న తర్వాత ఈ క్రొత్తగా ఏర్పడిన అమీబా, నేను చెప్తున్నా వినండి జాగ్రత్తగా, దేవుడు ప్రకృతిలో ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికే కొన్ని జీవులను పుట్టిస్తాడు. కొన్ని జీవులు ఎందుకు ఉన్నాయంటే దేవుడు తన ఆత్మ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి కొన్ని జీవులు ఉన్నాయి. ఒక అమీబా కావచ్చు, ఒక పారమీషియం కావచ్చు. ఏమండి నిలువుగా తను చీల్చుకుంటాయి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, తనను తాను చీల్చుకున్నటువంటి ఈ పారమీషియం నుంచి పుట్టింది మరొక పారమీషియం. ఓకే, ఈ పారమీషియం 2 పారమీషియాలు ఉన్నాయి. మొదటిది దీనికి తల్లి అవుతుందా అవదా? పారమీషియానికి పుట్టింది కనుక ఇది పారమీషియం కాదు అంటే కుదురుతుందా? ఇది పారమీషియం నుంచి పుట్టిన ఇది కూడా సరికొత్త పారమీషియమేనా? అమీబా నుంచి పుట్టింది, ఇది అమీబా అవుతుందా అవ్వదా నాకు చెప్పండి. అవుతుందా అవదా? మరి ఈ ఏమంటారు, స్త్రీ పురుష సంబంధమైనటువంటి బంధాలు, బైసెక్షువల్ అంటారు కదండి, ఈ బంధాలు వాటి మధ్య ఉన్నాయా? అక్కర్లేదు. పునరుత్పత్తి అనేది 2 స్త్రీ పురుష జీవుల మధ్య జరగదు. అవి తమకు తాముగానే తమ భాగాలను, తమ శరీర భాగాన్ని విభజించుకుంటాయి. ఒక అమీబా కావచ్చు, ఒక పారమీషియం కావచ్చు, ఇంకా ఉన్నాయి, తమను తాము విభజించుకుంటాయి. దేవుణ్ణి కూడా మీరు ఇలాగే ఆలోచించవచ్చు, అందులో డౌట్ లేదు. దేవుడు తన భాగాన్ని విభజిస్తే వచ్చినవాడే యేసుక్రీస్తు. తన భాగాన్ని విభజించినవాడు, తనను తాను విభజించుకున్నవాడు. విభజించుకున్న తర్వాత ఆ క్రీస్తుకి దేవుని హోదాను ఆయన ఇచ్చాడు. స్వయంగా జీవం కలిగి ఉండే అధికారం ఇచ్చాడు. తనతో సమానం చేశాడు. తనతో సమానమైన అధికారాన్ని ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు తనలోని భాగాన్ని విభజించి కుమారుడిగా ఏర్పరిచి ఆ కుమారుని తనతో సమానం చేసి దేవుడు అన్నాడు. ఆయన దేవుడు అయ్యాడు. ఎలా? దేవుడు అంటే ఒక క్యారెక్టర్, సృష్టిని కలిగించిన వాడు దేవుడు. దేవుడు అంటే మరో క్యారెక్టర్, తనకు తానే స్వయముగా జీవము కలిగినవాడు. ఇది బైబిల్ చెప్పినవి, ఇవే బైబిల్ చెప్పినవి, బైబిల్ చెబుతున్న మాటలు ఇవి. దేవుడు అంటే తనకు తాను స్వయంగా జీవము కలిగినవాడు. ఆ అధికారం పొందటం వలన యేసుక్రీస్తు దేవుడయ్యాడు. తండ్రి అయిన దేవుడు తనతో సమానంగా తన కుమారుని చేశాడు. ఒక అమీబా నుంచి విడిపోయిన ఉదాహరణలు సుమండి, మళ్ళీ చీపుగా పెట్టకండి కామెంట్లు. ఏమని? అమీబా గురించి బైబిల్లో ఎక్కడుంది? అమీబా అని ఉండదు, కానీ ఒక మాటలో ఉంది బైబిల్లో. ఏమని? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు, సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి చాలా ఉన్నాయి ప్రకృతిలో. ఒక సింహాన్ని చూసినప్పుడు దేవుని ధైర్యం, మృగములను విచారించండి అవి మీకు బోధ చేస్తాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, గనుక యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు అంటే దేవుని నుంచి విభజింపబడ్డాడని ఎక్కడుంది అనకండి, దాని భావం అదే. తండ్రి అయిన దేవునిలో నుంచి ఆత్మ ఎలా వస్తుంది చెప్పండి? భార్య లేదు కదా,
మన కళ్ళ ముందు విభవింపబడిన జంతువులను చూసాం కాబట్టి సుమారుగా యాజ్ ఇట్ ఈజ్ పారమీషియం లాగా ఏమండి కణాంగాలను, కణజాలాన్ని, కేంద్రకాన్ని ఇట్లా చెప్పకండి, ప్లాస్మాని ఇలా విభజించుకున్నాయి. దేవుళ్ళు అవి ఉన్నాయని కాదు, అర్థం చేసుకోవడానికి వాటిని పెట్టాడు. గనుక ఈ విధానంలో తండ్రి అయిన దేవుడు తన ఆత్మను విభజించగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునిగా వాళ్ళకి హోదా ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన పుట్టాడు కానీ దేవుడు కాదండి అంటాకు నువ్వెవడు? ఆయన పుట్టాడు, దేవుడుగా. దేవుడేమో తనతో సమానం చేసి దేవుణ్ణి చేశాడు, తనతో సమానంగా గౌరవించమన్నాడు. తండ్రిని గనపరచినట్లు కుమారుణ్ణి గనపరచండి అన్నాడు. తండ్రి ఎలాగా జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలా జీవం కలిగి ఉండటానికి అధికారం ఇచ్చాడు. నా కుమారుణ్ణి నాతో సమానంగా చూడండి అని ఆయన అన్న తర్వాత పుట్టాడు కాబట్టి మేము చూడమని కొంతమంది అంటున్నారు. పుట్టాడు కాబట్టి నువ్వు దేవుడిగా చూడవా? నువ్వెవడా మాట అనడానికి? నువ్వెవరా మాట అనడానికి? అంటే మనుషులు పుట్టినట్టు కానీ పుట్టలేదు కనుక చాలామంది అండి పుట్టలేదని నిరూపించితే బాగుంటుంది కదా అని అలా ట్రై చేస్తున్నారు. ఆయన పుట్టాడని బైబిల్లో ఉన్న తర్వాత నువ్వెవరు? పుట్టలేదని నిరూపించడానికి నువ్వు ట్రై చేసి ఫెయిల్ అవుతావు. ఎందుకంటే వాక్యం లేదు అలా. పుట్టాడు, అయినా దేవుడే. ఎలా అయ్యాడు? సాక్షాత్తు తండ్రి తన స్థానం ఇచ్చి దేవుణ్ణి చేశాడు. దేవుడు అన్నాడు. ఆ తర్వాత సృష్టిలో యేసుక్రీస్తు పాలివాడయ్యాడు. అందుకే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటున్నాడంటే అంతకుముందు చేసిన వాటిలో కూడా ఇలా ముగ్గురి బాధ్యత ఉందా? ముగ్గురు ప్రమేయం ఉందా? ముగ్గురి పాత్ర ఉందా? ముగ్గురు తమ పాత్రను పోషించారు అందులో సృష్టి కార్యక్రమం. కనుక లోకాన్ని రక్షించడంలోనైనా, సృష్టిని కలిగించడంలోనైనా, చివరికి మనుషులను గురించి వాళ్ళను పుట్టించడానికి కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ చివరికి ఆ మనిషిలో నివసిస్తున్నది కూడా వాళ్ళ ముగ్గురే. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. తండ్రి ఏం దేవుడే కాదు, తండ్రి ఏం దేవునితో పాటు ఎవరుంటారట? యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు బాప్తిజం ఇచ్చినప్పుడు ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైతే మీరు నా మాట గైకొంటారో అప్పుడు తండ్రిని ప్రేమించినట్లు తండ్రి వాడిని ప్రేమిస్తాడు. అప్పుడు నా తండ్రి, నేను, ఆల్రెడీ వచ్చిన పరిశుద్ధాత్మ ముగ్గురము నీలో ఉంటాం. ప్రపంచంలో ఎవరెవరికో ఉన్నారు కదండి. ఐగుప్తులో ముగ్గురు త్రిమూర్తులు ఉండేవాళ్ళు. ఐగుప్తు దేశానికి ఉన్నారు త్రిమూర్తులు. అయితే హైందవ సోదరులకి త్రిమూర్తులు ఉన్నారు. అయితే మనం ముగ్గురు అనకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారు, బైబిల్ ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు అది మాత్రమే చెప్పాలి. బైబిల్లో ఏముంది? సొంత తండ్రి అని ఆయన అన్నాడు. నా సొంత తండ్రి అని యేసుక్రీస్తు చెప్పాడు. నా సొంత కుమారుడు అని ఆయన చెప్పాడు. నీకేంటి ప్రాబ్లం? కుమారుడైన వాడు నాతో సమానం అని ఆయనే చెప్పాడు. దేవుడని ఆయనే చెప్పాడు. నీకేంటి ప్రాబ్లం? కుమారుడై దేవుడయ్యాడు. దేవుడైతే కుమారుడు కాడు, కుమారుడైతే దేవుడు కాడు అనకండి. కుమారుడై దేవుడయ్యాడు. దేవుడు ఎలా అయ్యాడు? ఏదో మోసం చేసినట్టుగా చేయలేదు. దేవుడు ఎలా అయ్యాడు? సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తుగా వచ్చినందుకు దేవుడు అవ్వలేదు. సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి పుట్టాడు. ఆ దేవాది దేవుడికి పుట్టిన తర్వాత దేవుడు కాక ఇంకేంటి? అది బైబిల్ చెప్పింది. నేను కుమారుణ్ణి అని చెప్పగానే ఎవరితో సమానం చేసుకున్నట్ట? తండ్రితో సమానంగా చేసుకున్నాడు. అందుకే నా ప్రభువా, నా దేవా అని తోమా పిలిచాడు. మహాదేవుడు అని పౌలు రాశాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని పౌలు అంటున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన పుట్టుక మనుషుల పుట్టుకలా జరగలేదండి. మనం పుట్టినట్టుగానే పుట్టలేదండి. అనాది కాలంలో పుట్టాడు. అనాది కాలం అంటే సృష్టి పుట్టక ముందున్న కాలం. మరి నిత్యుడా అంటే నిత్యుడే. యేసుక్రీస్తు నిత్యుడు అంటే నిత్యుడే. పుట్టినోడు ఎలా నిత్యుడవుతాడు? ఏమండి, సృష్టించిన వస్తువుల్ని నిత్యస్థాయువులుగా చేశాడు ఆయన. సృష్టించిన వస్తువులు అయినా నేను తెలియక అడుగుతాను, పుట్టినవాడు నిత్యుడా అని అడుగుతున్నావు. నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? యోబుతో ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఇవన్నీ నీకు తెలిసి ఉన్నవి, నీవు అప్పటికి పుట్టి ఉండి ఎప్పటికీ సృష్టి లేకముందే యోబున్నాడు. భూమి పునాదులు వేయబడక ముందు యోబున్నాడు. యోబే భూమికి పునాదులు వేయబడక ముందు ఉంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునిలో నుంచి ఒక ప్రత్యేకమైన శక్తిగా ఈ భూమి మీదకి రాకముందు ఉన్నాడా లేడా? ఆ విధంగా అతను నిత్యుడా కాదా? యేసుక్రీస్తు తండ్రిలో ఉన్నాడండి. మన తండ్రిలో ఉన్నావా లేవా? యోబుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు అప్పటికి పుట్టినవాడు నిత్యుడు కాదంటే ఏమైనా జ్ఞానం ఉందండి? రేపు చెప్తానండి. చావు పుట్టుకలు
దైవత్వాన్ని నిర్ణయిస్తాయా చావు పుట్టుకలు? చచ్చిపోయినోడు దేవుడు ఎలా అవుతాడండి అని ఒకడు అంటాడు, పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడండి ఒకడు అంటాడు. అసలు ఏమైనా అర్థమైందా వీళ్ళకి వాక్యం? రేపు చెప్తాను. చావు పుట్టుకలు దైవత్వాన్ని నిర్ణయిస్తాయా గనుక ఎవరు చెప్పారా అనేది కాదండి, బైబిల్లో ఉందా లేదా చాలా ఇంపార్టెంట్. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు కుమారుడిగా పుట్టాడు. ఆ కుమారుడైన వాడే దేవుడు. నేను తండ్రి అయిన దేవుడు అంటాం లేదు, తండ్రి అయిన దేవునికి కుమారుడిగా పుట్టినవాడు దేవుడు, దేవునితో సమానుడు. ప్రార్థన చేసుకుందాం అండి. మహిమ కలిగిన మా తండ్రి, ఈ ప్రపంచంలో ఎన్నో వివాదాల మధ్య మీ కుమారుడి ఉనికి ఇంకా ఈ భూమి మీద కొనసాగుతుంది అన్నది వాస్తవం. మొదటి 300 సంవత్సరాలలోని ఎన్నో వివాదాలు, ఎన్నో సిద్ధాంతాలు, అరియనిజం అని, నైసియా సభలోని సిద్ధాంతాలు అని ఎవరికి వారే తమ సొంత నిర్ణయాలతో క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేశారు, తమకిష్టమైనట్లుగా రాసేసుకున్నారు. కానీ మీ భావజాలాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు చూసినా ఈ 2 దృక్పథాల నుంచే మీ కుమారుణ్ణి చూస్తున్నారు, ఈ 2 సిద్ధాంతాలలోనే బోధన వెతుక్కుంటున్నారు. అందుకే వాళ్ళు సత్యం దగ్గరకు రాలేకపోతున్నారు. ఆ రెండిటిని విడిచి వ్రాయబడింది ఏంటో వాస్తవంలోకి రాగలిగితే నాయన మీరు మీ కుమారుడు మేము అర్థం చేసుకోగలం. తండ్రిని కుమారుని అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం చేసుకోని వాడు నిత్యజీవం పొందలేడు అన్నది మీ మాట. లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకునే భాగ్యం వారికి ఇవ్వండి. రేపటి దినం కూడా మా కళ్ళ ముందు ఉంది. రేపటి దినం జరిగే ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. అనేకులు ఈ సత్యము నేర్చుకున్నటకు అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.